నమస్కారం, సుఖీపహుకు స్వాగతం. మన ఆరోగ్యం బాగుండాలంటే తినే తిండి, తాగే నీరు మాత్రమే కాదు, మనం పీల్చే గాలి కూడా స్వచ్ఛంగా ఉండాలి. పీల్చే గాలి కలుషితమైతే మనకు ప్రాణాధారమైన ఊపిరితిత్తులు పాడైపోతాయి. పొగ తాగే వాళ్లలో కనిపించే సిఓపిడి జబ్బు అలాంటిదే. ఏళ్ల తరబడి పొగాకు అలవాటు పడిన వాళ్లలోని ఊపిరితిత్తులు క్రమంగా గుల్లబారిపోతాయి. దగ్గు, కఫంతో బాధలు మొదలై చివరకు ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ప్రాణాధారమైన ఊపిరికి ఉరివేసి నిశ్శబ్దంగా మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లే ప్రాణాంతక జబ్బు సిఓపిడి ఎలా వస్తుందో, సిఓపిడి జబ్బుకు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం తాగే నీరు, తినే ఆహారం, చివరకు పీల్చే గాలి కూడా కలుషితమవుతోన్న తరుణమిది. నీరు, ఆహారం వల్ల వచ్చే వ్యాధుల కన్నా వాతావరణ కాలుష్యంతో ప్రాణాంతక వ్యాధులు అధికంగా వస్తాయని నేడు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల వచ్చే భయంకరమైన వ్యాధుల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఒకటి. వాడుకల్లో దీన్నే సిఓపిడిగా పిలుస్తారు. మన దగ్గర క్యాన్సర్లు, గుండెపోటు తరువాత సిఓపిడి తాలూకు మరణాలే ఎక్కువగా ఉంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో సుమారు 12% మంది ఈ వ్యాధిగ్రస్తులున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. పొగ తాగే అలవాటున్న వారిలోనూ, ఆ సిగరెట్ పొగను పీల్చేవారిలోనూ సిఓపిడి జబ్బు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. సిఓపిడి బారిన పడ్డాక ఈ జబ్బు లక్షణాల్ని తొందరగా గుర్తించకపోవడంతో చాలామందిలో సిఓపిడి ముదిరిపోయి చివరికి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే ఇది ఊపిరితిత్తుల్లో వచ్చేటటువంటి వ్యాధి. దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల్లో అవరోధం కలిగించేటటువంటి వ్యాధి. ఈ విషపూరిత కణాలకు కానీ, విషపూరిత వాయువులకు కానీ, స్మోకింగ్ అంటే పొగకు కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు, ముఖ్యంగా ఈ బీడీలు కానీ, సిగరెట్లు కానీ చుట్టా పీల్చేటటువంటి వ్యక్తుల లోపల ఊపిరితిత్తుల్లోని వాయు నాళాలు మరియు వాయు గోళాలలో కొన్ని మార్పులు జరగడం మూలంగా వాయునాళంలో వాపు రావడము, అదేవిధంగా వాయుగోళంలో అసాధారణ మార్పులు జరిగి లోపలికి వెళ్ళేటటువంటి గాలి తగ్గిపోతుంది. అదేవిధంగా బయటకు వచ్చేటటువంటి గాలి సరిగ్గా రాకపోవడం మూలంగా ఈ సిఓపిడి వస్తుంది. అంటే సిఓపిడి లోపల ఎయిర్ ట్రాపింగ్ అనేటటువంటిది ఉంటుంది. సో దీని మూలంగా ఏమవుతుందంటే ఛాతంతా పట్టేసినట్లు బరువుగా ఉండడము, పిల్లికూతలు రావడము, దమ్ము రావడము, అదేవిధంగా విడువనటువంటి దగ్గు రావడము. సో దీన్నే సిఓపిడి అని అంటారు. ఈ వాయుగోళాలు ముఖ్యంగా దేనికి ఉపయోగపడతాయంటే ఈ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్కు ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. సో దీని మూలంగా ఈ వాయుగోళాలు దెబ్బతిన్నప్పుడు ఆక్సిజన్ అనేటటువంటిది రక్తంలోకి వెళ్ళదు. అదేవిధంగా రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు రాదు. సో దీని మూలంగా ఏమవుతుంది అంటే రక్తం లోపల ఆక్సిజన్ అనేటువంటిది తగ్గిపోతుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది పెరిగిపోతుంది. వాయునాళంలో ఉన్నటువంటి గాబ్లెట్ సెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సబ్మ్యూకస్ గ్లాండ్స్ ఎన్లార్జ్ కావడం జరుగుతుంది. సో ఈ గాబ్లెట్ సెల్స్ ఇంక్రీజ్ కావడము, అదేవిధంగా సబ్మ్యూకస్ గ్లాండ్స్ ఎన్లార్జ్ కావడం మూలంగా శ్లేష్మము లేదా తెమడ ఎక్కువగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇదే కాకుండా పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ అని అంటుంటాము. సిఓపిడి లోపల ఊపిరితిత్తుల్లో కూడా ఈ పల్మనరీ ఆర్టరీస్ వాటిలో హైపర్టెన్షన్ వస్తుంది. దీన్నే వైద్య పరిభాష లోపల పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ వస్తుంది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా సిఓపిడిలో కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఊపిరితిత్తుల్ని గుల్ల చేసి మనిషిని వేగంగా మృత్యుముఖానికి తీసుకెళ్లే అతి ప్రమాదకరమైన జబ్బు. పొగరాయిళ్లలోనూ ఆ సిగరెట్ పొగను పీల్చేవారికి, కాలుష్య కాసారాలుగా మారిన వాతావరణంలో నివసించేవారికి, రసాయన వాయువుల్ని వెదజల్లే కర్మాగారాల పరిసరాల్లో ఆవాసమున్నవారికి, వడ్రంగులు, శిల్పులు, సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు, మైనింగ్ పనిచేసేవారికి సిఓపిడి జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. కట్టెల పొయ్యి వాడేవారికి సిఓపిడి వచ్చే అవకాశాలు 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో సిఓపిడి జబ్బు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సిఓపిడి జబ్బు ముదురుతున్న కొద్దీ విపరీతంగా
దగ్గు వస్తూ ఉంటుంది. ఒక్కోసారి దగ్గులో కఫం కూడా పడుతుంది. తేలిగ్గా ఊపిరి తీసుకోలేరు. ఊపిరిని వదలడానికి బాగా ఇబ్బంది పడుతుంటారు. కొంతకాలం అంతా బాగానే ఉన్నట్టుంటుంది. కొద్ది రోజులకు మళ్లీ సమస్యలు మొదలవుతుంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ సిఓపిడి జబ్బు చాప కింద నీరులా కొనసాగుతూ చివరికి ప్రాణాధారమైన శ్వాస వ్యవస్థను నిర్వీర్యం చేసేస్తుంది. ఎవరైతే పొగ తాగుతారో పొగ తాగేవారి పక్కన ఉండి పొగను పీల్చినప్పుడు కూడా సిఓపిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే దీర్ఘకాలికంగా పొగకు ఎక్స్పోజ్ అవుతారో, ముఖ్యంగా పొగ ఏ రూపంలో ఉన్నప్పటికీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల లోపల కట్టెల పొయ్యిని ఉపయోగిస్తుంటారు, పిడకలతో వంట చేస్తుంటారు. ఈ విధంగా చాలా కాలం పాటు పొగకు ఎక్స్పోజ్ అయినప్పుడు సిఓపిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా కొద్దిమంది పనిచేసేటటువంటి ప్రాంతాల లోపల విషపూరిత కణాలకు కానీ విషపూరిత దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బొగ్గు గనుల్లో పనిచేసేటటువంటి వ్యక్తుల్లో కానీ, అదేవిధంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, బంగారు దుకాణాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు ఈ ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. అది కాకుండా కొద్దిమంది ఈ పత్తి పరిశ్రమ అంటే కాటన్ మిల్స్లో పనిచేసేటటువంటి వ్యక్తుల లోపల, వీరందరి లోపల దీర్ఘకాలికంగా వీరు మాటిమాటికి విషపూరిత కణాలకు కానీ వాయువులకు కానీ ఎక్స్పోజ్ కావడం వల్ల ఈ సిఓపిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఎవరిలో అయితే చిన్నతనం లోపల ఊపిరితిత్తుల వ్యాధులు, ముఖ్యంగా చిన్నతనంలో తీవ్రమైనటువంటి ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చినప్పుడు వయసు పెరిగిన తర్వాత వాళ్ళలో సిఓపిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ చూసుకుంటే టీబీ సోకి తగ్గిపోయినటువంటి వ్యక్తుల్లో కానీ, అదేవిధంగా హెచ్ఐవి ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ, వారు ఒకవేళ స్మోకింగ్ చేసినట్లయితే ఇంకా సిఓపిడి ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. 1% మంది లోపల స్మోకింగ్ చేయకుండా కానీ, పొగకు ఎక్స్పోజ్ కాకుండా కానీ, అది వాతావరణ కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా కానీ కొద్దిమందిలో సిఓపిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరిలో అయితే వంశపారంపర్యంగా ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ అనే ఎంజైమ్ డిఫిషియన్సీ మూలంగా కూడా సిఓపిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఆస్తమా ఉన్నటువంటి వ్యక్తులు మందులు సరిగ్గా వాడరో, ఇన్హేలర్ థెరపీ మంచిగా వాడినటువంటి వ్యక్తుల లోపల ఆస్తమా అనేటువంటి వ్యాధి తీవ్రతరం అయినప్పుడు వారిలో కూడా సిఓపిడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ లోపల ముఖ్యంగా ప్రోగ్రెసివ్ కాఫ్ అంటే దమ్ము ఉంటుంది, దమ్ముతో పాటు పిల్లి కూతలు రావడం జరుగుతుంది. ఎర్లీ స్టేజ్ లోపల సిఓపిడి లక్షణాలు కనిపించవు. ఎప్పుడైతే సిఓపిడి అని నిర్ధారణ అయిందో అప్పటికే ఊపిరితిత్తులు దాదాపు 50% దెబ్బతినడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా దమ్ము రావడము, ముఖ్యంగా ఇనిషియల్ స్టేజ్ లోపల కొద్ది దూరం నడిచినప్పుడు కానీ మెట్లెక్కినప్పుడు కానీ దమ్ము రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ వ్యాధి తీవ్రమైనప్పుడు చిన్న చితక పనులు చేసినప్పుడు కూడా దమ్ము అనేటటువంటిది వస్తుంది. అది కాకుండా మరీ ఇంకా వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు కొంచెం పక్కకు తిరిగినప్పుడు కూడా దమ్ము వస్తుంది. అలాగే బెడ్ పై నుంచి లేచినప్పుడు కూడా దమ్ము వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ సిఓపిడి లోపల ప్రోగ్రెసివ్ కాఫ్ అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి లక్షణము. అదే కాకుండా విడువనటువంటి దగ్గు వస్తుంది, దగ్గుతో పాటు తెమడొస్తుంది. తర్వాత ఈ ఛాతి పట్టేసినట్లు బరువుగా ఉండడము, కొద్ది మంది లోపల ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము, తీవ్రమైనటువంటి అలసట ఉండడము, కొద్ది మంది లోపల మానసిక సమస్యలు అనేటువంటివి చూస్తుంటాము. ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ అనేటటువంటిది మందులు వాడినట్లయితే, అంటే డాక్టర్ గారు చెప్పినట్లు క్రమం తప్పకుండా పీల్చేటటువంటి మందులు వాడినట్లయితే సిఓపిడి వ్యాధి అనేది పెరగకుండా అదుపులో ఉంటుంది. ఎవరైతే మందులను సక్రమంగా వాడరో, ఎవరైతే డోసు కరెక్ట్ తీసుకోరో వాళ్ళలో ఏమవుతుంది అంటే వ్యాధి ముదిరిపోయి ఈ వాయునాళాలను కుంచుకుపోవడం జరుగుతుంది. దీని మూలంగా ఎక్కువగా తీవ్రంగా దమ్ము రావడం అనేటువంటి జరుగుతుంది. ఊపిరితిత్తులలో పల్మరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ వస్తుంది. దీని మూలంగా ఏంటంటే కుడివైపు ఉన్నటువంటి గుండె దెబ్బతినడం జరుగుతుంది. అదే కాకుండా రక్తం లోపల ఆక్సిజన్ తగ్గిపోవడం మూలంగా హైపర్ కొయాగ్యులేషన్ అని అంటుంటాము. అంటే ఈ రక్తము చిక్కబడడం అనేటువంటిది జరుగుతుంది. సో దీని మూలంగా ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న రక్తనాళాలలో రక్తం గడ్డగట్టడం జరుగుతుంది. ఒకవేళ గుండెకి సప్లై చేసేటటువంటి రక్తనాళాలలో రక్తం గడ్డగట్టినట్లయితే హార్ట్ అటాక్స్ రావచ్చు, అంటే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అదేవిధంగా మెదడుకు సప్లై చేసేటటువంటి రక్తనాళాలలో రక్తము గడ్డగట్టడం మూలంగా స్ట్రోక్స్ రావచ్చు. సో ఈ విధంగా ఎవరైతే సిఓపిడి వ్యాధికి మందులను సక్రమంగా వాడరో
వాళ్ళలో ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉండడం అనేటువంటిది చూస్తుంది. సిగరెట్, చుట్ట, బీడీ అలవాటు లేకపోయినా నిత్యం పొగకు, కాలుష్య కారకాలకు గురవుతున్న వారికి సైతం సిఓపిడి జబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాహనాల పొగల మధ్య ఎక్కువగా గడిపే వాళ్ళకి, వంట చేస్తున్నప్పుడు, ముఖ్యంగా కట్టెల పొయ్యి మీద వండుతున్నప్పుడు ఆ పొగను పీల్చడం వల్ల సిఓపిడి జబ్బు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఊపిరికి ఉరివేసే సిఓపిడి జబ్బు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సిఓపిడిని ఒకప్పుడు క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫసీమా అని 2 రకాల వ్యాధులుగా పరిగణించేవారు. ఇప్పుడు 2 వ్యాధుల్ని కలిపి సిఓపిడిగా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. క్రానిక్ బ్రాంకైటిస్లో కఫం ఎక్కువగా పడుతుంది. అదే ఎంఫీసిమాలో అయితే ఆయాసం ఎక్కువగా ఉంటుంది. రెండింటికీ కారణం ధూమపానమే. సిగరెట్ తాగినా, చుట్ట తాగినా, బీడీలు తాగినా ఇవన్నీ సిఓపిడి వ్యాధిని కలిగించేవే. సిఓపిడి వల్ల ఆయాసమే కదా అనుకోవడానికి వీల్లేదు. కనీసం మూత్ర విసర్జన చేసేందుకు లేచి 4 అడుగులు వేయలేని దుస్థితి ఎదురవుతుంటుంది. తరచూ దగ్గు, జ్వరం, కఫం పడడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఈ బాధలన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. కుటుంబ పరంగా ఆస్తమా అనువంశికంగా వస్తున్న వారికి పొగ తాగే అలవాటు ఉన్నప్పుడు సిఓపిడికి తోడుగా ఆస్తమా కూడా జతకూడి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చేస్తుంటాయి. ఈ సిఓపిడి వ్యాధిని గుర్తించడానికి లక్షణాలను బట్టి గుర్తించవచ్చు. అదేవిధంగా ఎక్స్రే తీయడం మూలంగా, ఎక్స్రే లోపల మిగతా వారితో పోలిస్తే సిఓపిడి పేషెంట్ల యొక్క ఊపిరితిత్తులు నలుపు రంగులోకి మారడం కానీ, అదేవిధంగా కొంచెం ఊపిరితిత్తులు వ్యాకోచించడం జరుగుతుంది. సో ఒకవేళ ఎక్స్రే లోపల ఈ లక్షణాలు స్పష్టంగా కనిపించినట్లయితే సిటీ స్కాన్ చేయడం మూలంగా ఈ లక్షణాలను స్పష్టంగా గుర్తించవచ్చు. సిటీ స్కాన్ లోపల ఈ చిన్నటువంటి బ్లెబ్స్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అదే కాకుండా ఎవరైతే దీర్ఘకాలికంగా స్మోకింగ్ చేస్తారో వాళ్ళ లోపల ఈ ఊపిరితిత్తులో బుల్లాలు తయారడం జరుగుతుందన్నట్టు. సో వీటిని బట్టి గుర్తించవచ్చు. కానీ సిఓపిడి వ్యాధిని నిర్ధారించడానికి అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏమంటే పల్మరీ ఫంక్షన్ టెస్ట్, అంటే ఈ ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష అంటాము. సో ఈ ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష చేయడం మూలంగా సిఓపిడి వ్యాధిని గుర్తించవచ్చు. వాయునాళాలని వ్యాకోచించజేయడానికి ఇచ్చేటటువంటి మందులు, వీటిని బ్రాంకో డైలేటర్స్ అంటాము. సో ఇవి ఇచ్చిన తర్వాత సిఓపిడి పేషెంట్లో వాయునాళను పూర్తిగా విచ్చుకోదు. ఆస్తమాలోనైతేనేమో ఈ బ్రాంకో డైలేటర్ ఇచ్చిన తర్వాత వాయునాళము యథాస్థితికి వస్తుంది, కానీ సిఓపిడి పేషెంట్లో యథాస్థితికి తిరిగి రాదు. సో దీన్ని బట్టి సిఓపిడిని నిర్ధారించవచ్చు. అదే కాకుండా ఈ సిఓపిడి వ్యాధితో పాటు ఇతర వ్యాధులు ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్ కానీ, లేదంటే గుండెకు సంబంధించినటువంటి ఈ వ్యాధులు ఉండడం జరుగుతుంది. కాబట్టి 2D ఈకో పరీక్ష చేయించుకోవడం కానీ, అదేవిధంగా రక్త పరీక్షలు చేయడం మూలంగా సిఓపిడిని తెలుసుకోవచ్చు. సిఓపిడి జబ్బు ఎక్కువగా సిగరెట్లు తాగేవారిలోనూ, బీడీలు, చుట్టలు తాగేవారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఇది ఎక్కువ. శ్వాస తీసుకోవడానికి, వదలడానికి తరచూ ఇబ్బందిగా ఉంటున్నప్పుడు, దగ్గు ఎంతకీ తగ్గనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్ చేయించడం ద్వారా ఊపిరితిత్తుల్లో సమస్యలను, ముఖ్యంగా సిఓపిడి తాలూకు ఆనవాళ్లను చాలా వరకు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ధూమపానం చేసినవారు, చేస్తున్నవారు కూడా ఒకసారి పిఎఫ్టి పరీక్ష చేయించుకోవడం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. అలాగే కళ్ల పరీక్ష, ఎక్స్రే, స్పైరోమీటర్లు కూడా సిఓపిడి నిర్ధారణకు తోడ్పడతాయి. సిటీ స్కాన్ చేయడం ద్వారా పొగ అలవాటు మూలంగా ఊపిరితిత్తుల్లో పాడైపోయిన చిన్న వాయుకోశాల్ని కూడా గుర్తించే వీలుంటుంది. ఒకసారి సిఓపిడి వ్యాధి అని నిర్ధారణ అయిన తర్వాత ముఖ్యంగా ఈ మేనేజ్మెంట్, అంటే సిఓపిడి వ్యాధికి చికిత్స ఎలా ఉంటుందంటే, సిఓపిడి పేషెంట్లు ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళే ఉంటారు. సిఓపిడి చికిత్స లోపల అతి ముఖ్యమైనది ఏంటంటే పేషెంట్కి కౌన్సిలింగ్ చేసి స్మోకింగ్ని మానిపించడము. అంటే పొగ త్రాగకుండా వాళ్ళకు దఫాల వారీగా సిగరెట్ స్మోకింగ్ని మానిపించినట్లయితే దాదాపుగా లక్షణాలను తగ్గించుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఈ సిఓపిడి పేషెంట్లను 2 రకాలుగా విభజిస్తుంటాము. నిలకడగా ఉన్నటువంటి సిఓపిడి, అదేవిధంగా ఎక్సాసర్బేషన్స్, అంటే కొన్నిసార్లు ఉన్నట్టుండి లక్షణాలు తీవ్రతరం అయిపోతుంటాయి. వీటిని అక్యూట్ ఎక్సాసర్బేషన్ ఆఫ్ సిఓపిడి అంటాము. సో ఈ విధంగా స్టేబుల్ సిఓపిడి, అక్యూట్ ఎక్సాసర్బేషన్ ఆఫ్ సిఓపిడి అని విభజిస్తుంటాము. స్టేబుల్ సిఓపిడిలో అయితేనేమో
కుంచుకుపోయినటువంటి వాయునాళాలను వెడల్పు చేయడానికి బ్రాంకో డైలేటర్స్ని ఇస్తుంటాము. పొడి రూపంలో కానీ ఇన్హేలర్స్ రూపంలో కానీ ఈ బ్రాంకో డైలేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా షార్ట్ కోర్స్ స్టీరాయిడ్స్ని మాత్రల రూపంలో ఇస్తుంటాము. ఇది 5 నుంచి 7 రోజుల వరకే ఇస్తుంటాము. కానీ ఒక్కొక్కసారి వ్యాధి లక్షణాలు ఎక్కువైపోతుంటాయి. మధ్యలో సంవత్సరానికి 1 లేదా 2 సార్లు వాళ్ళలో వ్యాధి లక్షణాలు ఎక్కువైపోయినప్పుడు వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొద్దిమంది లోపల ఆక్సిజన్ అనేటువంటిది తగ్గిపోతుంటుంది. ఒక్కసారి హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అయిన తర్వాత ముఖ్యంగా వాళ్ళలో సాచురేషన్ అంటే ఆక్సిజన్ సాచురేషన్స్ అనేవి తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ అందించడం జరుగుతుంది. ముఖ్యంగా 50% మందిలో ఇన్ఫెక్షన్స్ మూలంగానే ఇలా అక్యూట్ ఎక్సాసర్బేషన్స్ వస్తుంటాయి. వారిలో యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ, అంటే ఇది ముఖ్యంగా ఇంజెక్టబుల్ రూపంలో యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఎవరిలో బీపీ తక్కువగా ఉన్నప్పుడు బీపీకి ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ, ఎవరికైతే ఎక్కువగా లక్షణాలు తీవ్రంగా ఉన్నాయో దమ్ము ఎక్కువ ఉందో వాళ్ళలో నెబులైజేషన్ పెట్టడం మూలంగా ఈ దమ్మును తగ్గించుకోవచ్చు. అదే కాకుండా ఎవరిలో అయితే ఇంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఎవరిలో అయితే ఇంప్రూవ్మెంట్ ఉండదో వాళ్ళలో ఎన్ఐవి అంటాం మేము, నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్, దాని ద్వారా ప్రెజర్తో పాటు ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా ఈ నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ పెట్టడము, అదేవిధంగా ఆక్సిజన్ ఇవ్వడము, ఈ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పేషెంట్ డెవలప్ కావట్లేదు, ఇంకా తీవ్రంగా వ్యాధి లక్షణాలు ఎక్కువైపోవడము, ఇంప్రూవ్మెంట్ లేనట్లయితే వాళ్ళు కృత్రిమ శ్వాస వెంటిలేటర్ ద్వారా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ కొద్ది మందిలో ఇంకా వాళ్ళు వ్యాధి లక్షణాలు ఇంప్రూవ్ కావు, అదేవిధంగా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉండదు. సో అలాంటి టైం లోపల కొద్ది మందికి సర్జరీస్ అడ్వైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీ అంటాం, అది కాకుండా బుల్లెక్టమీ అనే సర్జరీ కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ లక్షణాలను తగ్గించడం కొరకు సర్జరీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నట్టు. ఇంకా ఈ ఊపిరితిత్తులు మరీ ఎక్కువగా చెడిపోయినప్పుడు వాళ్ళు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది చేయడానికి వీలుంటుంది. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు, ఆస్తమాకు సరైన వైద్యం అందనప్పుడు, అదుపు తప్పిన ఆస్తమా కారణంగా కూడా సిఓపిడి జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్తమా విషయంలో ఎంత మాత్రం నిర్లక్ష్యం చూపించకూడదు. విపరీతంగా దగ్గు వస్తూ విడవకుండా వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. సిఓపిడి జబ్బును నిర్ధారించే పరీక్షలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిఓపిడి జబ్బుకు తక్షణ చికిత్స పొగ మానేయటమే. పొగ అలవాటు కొనసాగితే సిఓపిడి జబ్బు బాగా ముదిరిపోతుంటుంది. సిఓపిడి జబ్బుని నిర్ధారించాక జబ్బు తొలి దశలోనే ఉన్నప్పుడు డాక్టర్లు యాంటీబయోటిక్స్తో పాటు శ్వాస మార్గాలను వెడల్పు చేసే బ్రాంకోడైలేటర్ మందుల్ని సిఫారసు చేస్తారు. బ్రాంకోడైలేటర్స్ అనేవి వాయునాళాలు బిగుసుకుపోకుండా చూస్తాయి. దీంతో శ్వాస తీసుకోవడం తేలికవుతూ ఉంటుంది. సిఓపిడి జబ్బు బాగా ముదిరిపోయి శ్వాస తీసుకోవడం మరీ కష్టంగా ఉన్నప్పుడు లంగ్ రిడక్షన్ అనే సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీలో భాగంగా ఊపిరితిత్తుల్లో పాడైపోయిన బుల్లాలను కత్తిరించి తీసేస్తారు. దీంతో సిఓపిడి జబ్బు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తుంటుంది. సిఓపిడి జబ్బుని నివారించుకోవడానికి ముఖ్యంగా ఖచ్చితంగా స్మోకింగ్ మానేస్తే బాగుంటుంది. ఎవరైతే పొగ తాగుతున్నారో, ఎవరైతే బీడీ కానీ చుట్ట కానీ ఈ సిగరెట్స్ కానీ అలవాటు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా క్రమక్రమంగా కొంచెం తగ్గించుకుంటూ ఈ పూర్తిగా స్మోకింగ్ను మానేసినట్లయితే సిఓపిడిని నివారించుకోవచ్చు. అంటే సిఓపిడి యొక్క లక్షణాలను పెరగకుండా చూసుకోవచ్చు. అదే కాకుండా ఎవరైతే దీర్ఘకాలికంగా పొగకు కానీ దుమ్ముకు కానీ ధూళికి కానీ వాతావరణ కాలుష్యానికి కానీ ఎక్స్పోజ్ అవుతున్నారో వాటిని నివారించుకుంటే బాగుంటుంది. తప్పనిసరి పరిస్థితులలో ఒకవేళ పొగకు కానీ లేదంటే ఈ కాలుష్యానికి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఖచ్చితంగా మాస్క్ను ధరించాలి. ఎవరిలో అయితే తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకుంటే బాగుంటుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి. అదేవిధంగా 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తుల లోపల న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. దీని మూలంగా అక్యూట్ ఎక్సాసర్బేషన్ను నివారించిన వాళ్ళు అవుతారు. అదే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసము మంచి సమతుల ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాకింగ్ కానీ అదేవిధంగా చిన్న ఎక్సర్సైజులు చేయాలి. కంటి నిండా నిద్రపోయినట్లయితే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా పాటించినట్లయితే ఈ సిఓపిడి వ్యాధిని నివారించిన వాళ్ళం అవుతాము. సిఓపిడి జబ్బును నివారించుకోవడం పూర్తిగా మన చేతుల్లోని పనే. పొగ సేవించే అలవాటుకు, దుమ్ము ధూళికి, ఇతర కాలుష్య కారకాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇంట్లో తేమ వాతావరణం లేకుండా చూసుకోవాలి. కట్టెల పొయ్యి వాడడం, గ్యాస్ లీక్ కావడం, బొగ్గుల పొయ్యి నుంచి వచ్చే పొగ,
మాడిపోయే వేపుళ్ల వంటివి ఇంట్లో గాలిని కలుషితం చేస్తాయి. ఇలాంటి గాలిని పీల్చే వారికి సిఓపిడి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి వంటగదిలో పొగను బయటకు పంపే ఫ్యాను, చిమ్నీలను ఏర్పాటు చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఎక్కువగా క్యాబేజీ, గోబీ, బ్రకోలీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి పొగ మూలంగా ఊపిరితిత్తులు దెబ్బతినటాన్ని అడ్డుకుంటాయి. వ్యాయామం వల్ల ఊపిరితిత్తులు ప్రాణవాయువుని బాగా గ్రహిస్తాయి. కాబట్టి రోజు కాసేపైనా వ్యాయామం చేయాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సిఓపిడి జబ్బును చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. సిఓపిడి జబ్బు సైలెంట్ కిల్లర్ లాంటిది. నిశ్శబ్దంగానే ఊపిరికి ఉరి బిగిస్తుంది. దగ్గు విడవకుండా వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి. సిఓపిడి అని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్య సాయం పొందాలి. ఇక ఈ జబ్బును నివారించుకోవటానికి పొగకు, కాలుష్య కారకాలకు దూరంగా ఉండటం ఒకటే పరిష్కారం.